గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వరంగల్ కాకతీయ జూ పార్క్ లో వైట్ టైగర్ ని రిలీజ్ చేయడం జరిగింది. మనం గతంలో 2 టైగర్స్ ని తెచ్చాము. అవి కొంత ఇల్నెస్ తోటి ఉండడం వలన వాటిని తిరిగి హైదరాబాద్ కు పంపించాము. వైట్ టైగర్ తో పాటు రేపు మళ్ళీ ఇంకొక టైగర్, ఇది మేల్ టైగర్, ఇంకో ఫిమేల్ టైగర్ ని కూడా త్వరలోనే తీసుకురాబోతా ఉన్నాము. ఆ తర్వాత లయన్ గానీ, లెపర్డ్ గానీ, అదే విధంగా మన హైనా గానీ, రెప్టైల్స్ కూడా తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది. నేను ఒక 4.2 crores దానికి మంజూరీ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ లయన్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎంక్లోజర్స్, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎంక్లోజర్స్, లేపార్డ్ నైట్ షెల్టర్, జంగిల్ క్యాట్ ఎంక్లోజర్, స్లాట్ బేర్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్, ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాము. ఎందుకంటే వచ్చిన వాళ్లకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్తా ఉంటారు. వాళ్ళకి రానుబోను చార్జెస్ అవన్నీ పిల్లల దగ్గర తీసుకోవడం అనేది అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్లే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చాట్ జీపీటీ యాప్ ఒకటి కూడా వీళ్ళు ఓపెన్ చేశారు. దాంట్లో మనం ఏదైనా క్వశ్చన్ ఒకటి అడిగితే అది వెంటనే ఆన్సర్ కూడా చేసే విధంగా వాళ్ళు దాన్ని చేశారు. అది ఒకటి ప్రజలు గమనించాలి. ఇంకొకటి మన క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది జంతు ప్రేమికులకు ఏదో ఒక జంతువుకు సహాయం చేయాలనో లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ఆ క్యూఆర్ కోడ్లోకి వెళ్తే మీకు ఏ జంతువును ఎన్నుకోవచ్చు, ఎంత అమౌంట్ కట్టవచ్చు, లేకపోతే సంవత్సరానికి కడతారా, 3 నెలలు కడతారా, ఇట్లా కొంత అమౌంట్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పే చేసినట్టయితే వాళ్ళ పేరుతో ఆ జంతువుని వీళ్ళు పోషించడం జరుగుతుంది. లేదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు తీసుకొని రిసీట్ ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా కొంత ఈ జంతువుల పెంపకానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. దీన్ని అందరూ ప్రజలు గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జూ పార్కు వచ్చి చూడాలి. చూసి పిల్లలకు కూడా భవిష్యత్తులో మనకు ఎందుకు అంటే మనకు వనాన్ని రక్షించుకోవాలి, వనంలో ఉన్నటువంటి వనజీవులను కూడా రక్షించుకోవాలి. వనం ఉంటే మనం ఉంటాము, వనం ఉంటే మా వనజీవులు కూడా బ్రతుకుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చెట్లను నరుకుతామో అందులో ఉన్నటువంటి జీవరాశులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మన మనుగడ కోసం మనం ఇల్లు కట్టుకుంటాం, మనం అన్ని చుట్టూ ఫెసిలిటీస్ పెట్టుకుంటాం. అదే విధంగా వాటికి కూడా అడవి అనేది ఒక ఇల్లు లాంటిది. ఆ అడవిని కొట్టొద్దు, చెట్లను పెంచండి. అమ్మ పేరు మీద ఒక చెట్టు అని ఒక ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అదే పద్ధతిలో మేము 18 కోట్ల చెట్లకు ఈసారి మేము టార్గెట్ పెట్టుకున్నాము. లాస్ట్ టైం 95% రీచ్ అయ్యాము. ఈసారి 100% రీచ్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము ప్లాంటేషన్ లో. ఈ రోజు కూడా మేము ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం కూడా జరపబోతా ఉన్నాము GHMC వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటండి. మన రాబోయే తరాలకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాగానే మన వాళ్ళు చెప్తారు, అది తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టము. ఎవరిని కూడా మేము ఫోర్స్ చేయము. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకుంటారు. అక్కడ ముందట ఎట్లాగో బోర్డు ఉంటుంది, ఎవరైతే అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ క్యూఆర్ కోడ్లోకి వెళ్ళండి, లేకపోతే పలానా నెంబర్కి సంప్రదించండి అని చెప్పి ఉంటుంది. వాళ్ళు సంప్రదించినప్పుడు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఏది ఇష్టం ఉంటే అది అడాప్ట్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటే అంత అమౌంట్ ఇవ్వచ్చు. మేము ఇంత అని డిమాండ్ చేయము, ఎవరిని కూడా ఫోర్స్ చేయము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.